సింగరేణి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయం రంజుగా మారింది. అన్ని పార్టీలు కన్ను గన్నులపైనే ఉంది. అయితే కవిత ప్రత్యేక స్ట్రాటజీతో ముందుకు వెళ్లి నల్ల బంగారం నేలపై పట్టు సాధించాలని చూస్తున్నారు. ఇంతకీ ఆమె టార్గెట్ ఏంటి? భద్రాద్రి జిల్లాలో కల్వకుంట్ల కవిత బొగ్గుబావి బాట పట్టారు. ఇప్పటికే కొన్ని సింగరేణి ఏరియాల్లో తిరిగిన కవిత భద్రాద్రి జిల్లాలో 3 రోజుల నుంచి పర్యటిస్తున్నారు. కొత్తగూడెంలో ఆమె టూరుకు ఎటువంటి అవాంతరం కలగలేదు. కానీ మణుగూరులో కొద్దిసేపు అనుమతి లేదని నిలిపివేశారు పోలీసులు. సత్తుపల్లి ఓపెన్ కాస్ట్లో గేట్లకు తాళాలు వేయడంతో పగలగొట్టి గని లోపలికి ప్రవేశించారు. అయితే ముందుగానే సింగరేణి కార్మికులు బొగ్గుబావిలోకి వెళ్లిపోవడంతో ఆవరణలో సమావేశం ఏర్పాటు చేశారు. కవిత పర్యటన అంతా సింగరేణి గుర్తింపు కార్మిక సంఘాలను టార్గెట్ చేస్తూ సాగింది. ఆమె హెచ్ఎంఎస్ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆ సంస్థను గుర్తింపు ఎన్నికల్లో పటిష్టంగా తయారు చేయడమే ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, అంతకుముందు ఉద్యమకాలంలో కూడా సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘానికి కవిత అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ను వీడిన తర్వాత ఆ సంస్థ నాయకులు చాలామంది ఆమె వెంట రాలేదు. దీంతో హెచ్ఎంఎస్కు మద్దతు ప్రకటించి బాధ్యతలు భుజాన వేసుకున్నారు. గుర్తింపు యూనియన్ మీద విమర్శల దాడి చేశారు. ప్రభుత్వం అన్ని మైన్ల మీద అడ్డుపట్టట్టే ఇక్కడ కూడా మరి మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినారు. కానీ కార్మికులతో సహా మేమందరం కూడా మైన్ పైకి రావడం జరిగింది. వచ్చే లోపలే మైన్లో ఉన్నటువంటి కార్మికులతోని కలవకుండా మాట్లాడకుండా ఒక చీప్ ట్రిక్ ప్రభుత్వం ప్లే చేస్తూ ఉంది. దీనివల్ల కార్మికులకు నష్టం జరుగుతుంది తప్పితే వేరే వాళ్ళకి కాదు. ఈ విషయాన్ని గెలిచినటువంటి సంఘాలు ఏఐటీసీ అయినా ఐఎన్టీయూసీ అయినా గమనించుకోవాలి. కార్మికులకు కార్మిక సంఘాలకు మధ్యలో డిస్టెన్స్ క్రియేట్ చేస్తే అల్టిమేట్గా కార్మికుల హక్కులకు భంగం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఓవరాల్గా చూస్తే సింగరేణిలో పట్టు సాధించడం ద్వారా ఉనికిని చాటుకోవాలన్న భావనలో ఉన్నారు కవిత. మరి ఆమె వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందన్నది చూడాలి.